హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి అద్భుతమైన ప్రాపర్టీ, ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి ఉన్నటువంటి వెంచర్లో ఉన్నాము. మనకు ప్రతి నెల రెంట్ వచ్చే విధంగా ప్లానింగ్ చేసుకుంటే చాలా అద్భుతమైన లొకేషన్లో ఉంది. మనకి నెలకి 1.5 నుంచి 2 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. అంత మంచి ఆప్షన్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు అన్ని వివరాలు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లైవ్లో తిమ్మారెడ్డి సార్ గారు ఉన్నారు. సార్ని అడిగితే మనకి ఎవ్రీథింగ్ ఈ సైట్ గురించి, లొకేషన్ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. మీరు కనుక ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలన్నా, మరే డౌట్స్ ఉన్న వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేస్తే ఎవ్రీథింగ్ దీని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోరు. మంచి బెటర్ ఆప్షన్స్, బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ఉంటుంది. ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేస్తాము. ఇక ఈ ప్రాజెక్టు కాకుండా రెగ్యులర్గా నెంబర్ 1 ప్రాజెక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. తప్పకుండా నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా సార్ని అడిగి పూర్తిగా ఈ సైట్ వివరాలు ఏంటి, ఇక్కడ ప్లాట్ కొంటే రెంటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటి అనే విషయాలన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్కారం తిమ్మారెడ్డి గారు. నమస్తే అండి సార్. ఈ సైట్ ని ఆల్రెడీ మన కస్టమర్స్ కి తీసుకురావడం జరిగింది. ఒక మంచి ఆప్షన్, మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళ కోసం మరికొంతమందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ మనం ఈ సైట్ దగ్గరికి అయితే వచ్చాము. మనకు ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇక్కడ మనం ప్లాట్ కొంటే మనకు రిటర్న్స్ ఎలా వస్తున్నాయి అనేది ఆప్షన్ గురించి ముందుగా మనం తెలుసుకుందాము. ముందు ఈ సైట్ యొక్క డెవలప్మెంట్స్, దీంట్లో ఉన్నటువంటి ఎన్ని ఎకర్స్ లో డెవలప్ చేశారు అనేది క్లియర్ గా మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 5 acres లేఅవుట్ హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, కంప్లీట్ సిసి రోడ్లు యాజ్ పర్ ది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్ చేశాము. ఓకే. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే ఏ విధంగా గురునానక్ యూనివర్సిటీ కాంపౌండ్ వెనకాలే మనం ఉన్నాం. గురునానక్ హాస్టల్స్ ఆనుకొని మీ ప్రాపర్టీ ఉంటుంది. మీరు సొంతం చేసుకుంటే గురునానక్ హాస్టల్స్ ఆనుకొని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఇది కానీ తీసుకుంటే మీరు ఒక 200 గజాల్లో 3 floors ఇచ్చేస్తే ₹1,00,000 రెంట్ ఎక్కడికి పోదు. 400 గజాలు 3 floorలు ఇచ్చేస్తే 100% 2 లక్షల రెంట్ ఎక్కడికి పోదు. మన గేట్ ఆనుకుని ముందరనే మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు హాస్టల్స్. ఓకే. అది హైదరాబాద్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇంత లో బడ్జెట్లో, ఇంత రెసిడెన్షియల్గా, ప్లస్ మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ ఇది ఒక్కటే ఉంది. ఓకే. ఇంకొక విషయం సార్, నాట్ ఓన్లీ ఒక గురునానక్ కాలేజీని బేస్ చేసుకునే మనకు జనరేట్ అవుతుంది అనేది మనం 100% చెప్పలేము. ఇక్కడ ఇది ఒక్కటే కాలేజ్ కాకుండా సరౌండింగ్ ఎన్ని కాలేజెస్ అనేవి మనకు అవైలబుల్? దాదాపు ఇబ్రహీంపట్నం అనేది ఎడ్యుకేషన్ హబ్. దాదాపు ఒక 25 నుంచి 30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఓకే. దట్టు మనం ఓన్లీ దానికోసం కాదు, రెంటల్ ఇన్కమ్ చాలా మంది చూస్తుంటారు కదా. ఒక ప్రాపర్టీ అసెట్ లాగా ఉండడంతో పాటు రెంట్ ఇన్కమ్ వస్తుంది, దానిపాటు అప్రిషియేషన్ రావాలని కొంతమంది కోరుకుంటారు కదా. అలాంటి ప్రాపర్టీ హైవేకి జస్ట్ 800 meters, డైరెక్ట్ 60 feet రోడ్ పాసింగ్ తో 60 feet రోడ్ పాసింగ్ తోనే ఉంటది. మీరు హైవేకి మనము ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ నుంచి 70 kilometers డిటిసి పంపుతున్నారు 16-17 వేలు. అవును, చాలా తక్కువ ప్రైస్. ఇప్పుడు మనం ఉన్న లొకాలిటీలో మీరు చూడొచ్చు, మొత్తం హౌసెస్ ఉన్నాయా. వెంచర్ కి 4 sides కన్స్ట్రక్షన్ అయ్యింది. విల్లాస్, రెసిడెన్షియల్ చూసుకున్నా, వెస్ట్ చూసుకున్నా, నార్త్ చూసుకున్నా, సౌత్ చూసుకున్నా, ఎటు చూసుకున్నా మనకి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకవైపు విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి, ఇంకొక వైపు రెసిడెన్షియల్ హౌసెస్ అయిపోయింది, ఒకవైపు హైవే ఉంది, ఒకవైపు హాస్టల్స్ ఉన్నాయి, ఇంకోవైపు మనకు గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కరెక్ట్. సో ఇంత చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్న దాంట్లో మనకు ప్రైస్ ఏం చెప్తున్నారు సార్? ఇక్కడ 21,000 rupees per square yard సార్. 21,000 rupees per square yard. ఇది ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? పక్కనే ఉంది. 28,000 అమ్ముతున్నారు, మీరు వెరిఫై చేసుకుని రండి. ఇటువైపు 35,000, 30,000 అమ్ముతున్నది. అది దట్ జీపీ లేఅవుట్ లో, అది వెరిఫై చేసుకుని రండి. హెచ్ఎండి సిసి రోడ్లు వేసిన దాంట్లో మనమే తక్కువ ఇస్తాం. మన లీస్ట్ ప్రైస్ మరీ స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది, ఎక్కువ పెద్ద లేదు. మనం పెట్టిందే లీస్ట్ చాలా తక్కువ ప్రైస్.
ఇంకొకటి మీరు ఇక పక్కనే అమ్ముతున్నారు అనేది మనకు కూడా తెలుసు, కాకపోతే కంపెనీ నేమ్ మెన్షన్ చేయకూడదు. బట్ అక్కడ ఆల్రెడీ మనకు 28,000 29,000 మనకు స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. చాలా మంది అనుకుంటారు మీరు ఎందుకు తక్కువ ఇస్తున్నారు అనుకుంటారు. అవును, మేము ఎక్కడ హోల్డింగ్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఒక సినిమా హీరో కోట్లు ఇచ్చి తీసుకురావడం లేదు. ఓకే, మనం జస్ట్ మన ఓన్ బ్రాండ్ తో మనం ఫేస్ ఓన్ రెప్యుటేషన్ తో బయటకు వెళ్తున్నాం, ఎలాంటి ఖర్చు లేదు. ఓకే, సో అందుకు ఆ బెనిఫిట్ ఏదో కస్టమర్ కలగాలి. కొంతమంది డౌట్స్ ఏంది, మీకు డాక్యుమెంట్ ప్రాబ్లం ఉందా, లేఅవుట్ లో ప్రాబ్లం ఉందా, మరి 8-9 మీరు ఎంత తక్కువ ఇస్తారు అనుకుంటారు. అవును, ఇది ఎవరైనా ఆబ్వియస్లీ అడుగుతారు కదా. ఇప్పుడు పక్క సైడ్ కి మన సైడ్ కి 8,000 డిఫరెన్స్ ఉంది అని అంటే ఎందుకు అనేది క్వశ్చన్. ఒక సెలబ్రిటీ 3 కోట్లు తీసుకుంటాడు. ఓకే, మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. ఓకే, అట్లా మొత్తం ప్లాట్లకి డివైడ్ చేస్తే దాదాపు 2.5-3 లక్షలు పర్ కస్టమర్ మీద పడుతుంది. అవును, అదేదో కస్టమర్ కి బెనిఫిట్ ఇవ్వచ్చు కదా, ఆ ఉద్దేశంతో తక్కువ ప్రైస్ పెట్టాము. ఓకే, మీరు మొత్తం లీగల్ గా పర్ఫెక్ట్ చెక్ చేసుకున్న తర్వాతే మా దగ్గర రావచ్చు. ఓకే, ఓకే. ఇక్కడ ఈ కాలేజ్ కి క్యాంపస్ ఉంది, దానికి దట్టు ఇప్పుడు మన ఈ సైట్ కి ఆనుకొని ఉన్న ఈ మన చూస్తున్నారు కానీ ఈ వాల్ తోటి కన్స్ట్రక్షన్ ప్రీకాస్ట్ వాల్ తోటి ఉన్న ల్యాండ్ కూడా వాళ్ళ గురునానక్ యూనివర్సిటీదే. నెక్స్ట్ 1 year లో ఒక క్యాంపస్ వచ్చింది, మళ్ళీ దానికి హాస్టల్ కావాలిగా. అవును, క్యాంపస్ కూడా అనుకునే మనది ఉంటది. అవును, పక్కన మొత్తం వాళ్ళది ల్యాండ్. మనం ఎటు చూసుకున్నా మంచిగా చుట్టూ డెవలప్ అయ్యేటువంటి మంచి సెంటర్ ఆఫ్ ద పాయింట్ లోనే ఉన్నాము. ఇక దీని యొక్క కనెక్టివిటీస్ గురించి చెప్పండి. కనెక్టివిటీ మేజర్ అందరూ తెలిసిందే. ఇబ్రహీంపట్నం అంటే వెల్ నోన్. అవును, ఎగ్జిట్ నెంబర్ 12 కి జస్ట్ 9 kilometers ఇబ్రహీంపట్నం. ఆ నుంచి ఒక 3-4 kilometers మన సైట్ ఉంటుంది. ఓకే, అరౌండ్ 15 kilometers లోనే ఉంది. అవుటర్ రింగ్ రోడ్ 15 లోపే ఉంది మన సైట్. హైవే కి 800 meters, మాక్సిమం 800 meters, డైరెక్ట్ 60 feet రోడ్ కదా. హైవే కి ప్రాజెక్ట్స్ ఎక్కడ లేవు. దట్ HMDA ఇళ్ళ కానుకొని, రెసిడెన్షియల్ కానుకొని విల్లాస్, ఒక్కొక్క విల్లా 6 కోట్లు 7 కోట్లు అమ్ముతున్నారు. మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకుని లాస్ట్ కి రండి. మనం ఒక 200 square yards లోనో 300 square yards లోనో కట్టుకుంటే కూడా మనకు 1.5 CR దాటదు కదా సార్. అంత రీజనబుల్ లో మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం సార్, ఇక్కడ హాస్టల్స్ అనే కాకుండా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ లో గ్రోత్, ఇప్పుడు రెసిడెన్షియల్ గా గ్రోత్ అవుతుంది, దీని ద్వారా ఉంటుంది. ఫర్దర్ గా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా ఈ చుట్టుపక్కల గ్రోత్ అవ్వడానికి? ఇప్పుడు సిటీ అనేది డెవలప్ అవుతూనే ఉంది. సిటీకి వెరీ నియర్ ఇబ్రహీంపట్నం మీకు తెలుసు. నెక్స్ట్ ఫ్యూచర్ లో కాబోయే దిల్సుఖ్ నగర్ ఇబ్రహీంపట్నం మొత్తం డెవలప్ అవుతుంది. అంతెందుకు ఆల్రెడీ డెవలప్ అయిన దాంట్లోనే మనం ప్లాట్ కొంటున్నాం. ఇప్పుడు ఒకప్పుడు ఈ సరౌండింగ్ లో 5,000 rupees per square yard, ఈ రోజు 30,000 నడుస్తుంది. సో అలాంటిది మీరు ఇప్పుడు తీసుకుంటే 100% 3-4 years లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒక బిల్డింగ్ లేస్తుంది. ఇప్పుడు ల్యాండ్ అయితే ఎక్కడ లేదు అన్న, మీరంతా సాగర్ హైవే చూస్తున్నారు. అంతెందుకు ఇక్కడ 70, 80, 90, 100 kilometers తర్వాత కూడా అమ్ముతున్నారు ఒక ప్రైస్ లా. సో అంత దూరం అక్కడ చాలా బెటర్. ప్లస్ ఇంకొక విషయం, లాస్ట్ టైం మీరు చేసినప్పుడు మీకు తెలియదు, మాకు కూడా అప్పుడు. ఇప్పుడు రీసెంట్ గా సర్వే అంత అయిపోయింది. 200 ఎకరాల విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది. బ్యాక్ సైడ్ ఈ దీనికి వెనక సైడ్ 200 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది. 200 acres. అంత అద్భుతంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మరి ఇంత మంచి డెవలప్మెంట్స్ తోటి ఉన్నప్పుడు మనము అసలు మిస్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మనకు ఆల్రెడీ 5 acres తోటి మనకు చిన్న లేఅవుట్ లోనే ఉంది కదా. మరి దీంట్లో అవైలబిలిటీ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్ ప్రెసెంట్ మనకి? మొత్తం ప్లాట్స్ వచ్చేసి 63. ఓకే, అందులో 20 plots సేల్ అయిపోయినాయి. ఓకే, రిమైనింగ్ 43 plots మాత్రమే ఉన్నాయి. ఓకే, సో తక్కువ ఉన్నాయి. మీకు ఆల్ ఫేసెస్ ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ కార్నర్స్ అన్ని ఉన్నాయి. ఓకే, ఎందుకంటే లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి, ఇంత తక్కువ బడ్జెట్ లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అవకాశం తొందరగా వినియోగించుకోవాలి. ఇంకోటి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? బ్యాంక్ లోన్ ఉంది, 80% అయితే పక్కా వస్తుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్. అప్ టు 80% వరకు అయితే. హాస్టల్స్ దీని పరంగానే కాకుండా రెసిడెన్షియల్ గా గ్రోత్ అవ్వాలంటే కూడా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. అవును. ఇక్కడ చుట్టూ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి సార్? కంపెనీస్ అంటే మనం ఇబ్రహీంపట్నం సరౌండింగ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అందరు తెలుసు. BDL, ఆక్టోపస్ ఎనర్జీ, బెల్ కంపెనీ అందరు తెలుసు. ఇబ్రహీంపట్నం అనుకుని ఉంటుంది. ఓకే, ఇంకా ఫాక్స్కాన్ అయితే కొంచెం 15 kilometers దూరంలో ఉంటుంది. ఓకే, అక్కడ కేన్స్ ఫాక్స్కాన్ అవన్నీ 15 kilometers. మన టోటల్ మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన కలెక్టరేట్ ఆఫీస్ అక్కడే ఉంది. TCS దట్ ఒక 4th city అంటున్నారు కదా. అవును, 4th city డెవలప్ అయితే మాత్రం అండర్ 4th city లో ఉంది. ఓకే, ఇది అండర్ 4th city లోనే ఉంది. 4th city డెవలప్ అయితే మాత్రం మీకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఓకే, ఓకే, షూర్. ఇక మరి ఇంత మంచి డెవలప్మెంట్స్ తో ఇంత మంచి గ్రోతింగ్ ఏరియాలో ఉన్నటువంటి మన ఈ ప్రాజెక్ట్ లో మీరు వెంటనే ప్లాట్ సొంతం చేసుకోవాలనుకుంటే సార్ యొక్క నెంబర్ వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సైట్ గురించి
విజిట్ చేసి మాట్లాడాలనుకున్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఇదే విధంగా రెగ్యులర్గా మనము మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాము. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇలాంటి మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.